అమ్మవారు, అలాగే విష్ణువు స్వరూపమైనటువంటి రాముడు, ఆంజనేయ స్వామి అనుకోవచ్చు. ఈ ఐదుగురు కూడా అంటే శివ, విష్ణు, రవి, గణేశ, అంబిక. రవి అంటే సూర్యుడు, నవగ్రహాల్లో ఉంటాడు. ఈ ఐదు ఉన్నటువంటి పంచాయతీ దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడో దగ్గర అంటే గణపతి ఉండొచ్చు, లేదా రామాలయాలు ఉండొచ్చు సెపరేట్గా, లేదా శివాలయాలు ఉండొచ్చు. కానీ పంచాయతీలు అనేది విశేషమైనటువంటి దేవాలయాలు అన్నమాట. కొన్ని వాటిలోనే ఉంటాయి. మన ఆ పీఠపాలిత దేవాలయం కాబట్టి ముందుగా వారు సూచించారు. ముందుగా మన అందరూ చాలా మంది తెలిసి ఉండొచ్చు. ముందు గణపతిని, శివుడిని, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించాం. తర్వాత ఆంజనేయ స్వామి గారి ప్రతిష్ఠ తర్వాత జరిగింది. ఎందుకయ్యా అంటే పంచాయతీలు ఉండాలి ఈ దేవాలయంలో. శివ, విష్ణు, రవి, గణేశ, అంబిక ఈ ఐదింటిని కలిపి శివ పంచాయతం అంటారు. మనది గణపతి పంచాయతం. అందుకే గణపతి మధ్యలో ఉంటాడు, శివుడు వాయువ్యంలో ఉంటాడు, నవగ్రహాలు ఈశాన్యంలో ఉంటాయి, అమ్మవారు ఉంది, అలాగే విష్ణు స్వరూపమైనటువంటి రాముడు, ఆంజనేయ స్వామి కలిసి ఉన్నారు. మొన్నటి వరకు ఏంటంటే పంచాయతంలో భాగంగా కళ్యాణాలు చేయడానికి ఇబ్బంది కలిగి విగ్రహాలు రాలేదని చాలా కారణాల చేత చేయలేకపోయాం. కానీ గత కొంతకాలంగా చక్కగా మరి ఆయన సంకల్పం చేసుకున్నాడేమో స్వామి. ఎందుకంటే మనం చేసేది ఏమీ లేదు. ముందుగా శివపార్వత విగ్రహాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు, అలాగే మనకి లక్ష దీపోత్సవం జరిగేటప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది, శివ కళ్యాణం. అలాగే సుబ్రహ్మణ్య